ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన చుట్టూ ఏ విధంగా తన కంచి వేస్తాడు అనేది మనం మాట్లాడుతూ వస్తున్నాం. దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, కానీ ఆయన భద్రత ఇస్తాడు. ఆయన ఎలా భద్రత ఇస్తాడో అది మన కంటికి కనబడదు. ఈరోజు నీ ప్రక్కన ఆయన తన దూతలు ఉంచాడు. వాడు నీకు కనబడకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను కాయడానికి. బైబిల్ గ్రంథంలో 34వ కీర్తన 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని దావీదు భక్తుడు గానం చేస్తూ ఉన్నాడు. ఇది యెహోవా యందు భయభక్తులు గల వారికి పరిమితమైన విషయం. యెహోవా యందు భయభక్తు లేని వారికి ఇది వర్తించదు. దేవుని యందు ఎవరైతే భయభక్తులుగా ఉంటారో వాళ్ళ చుట్టూ దేవుడు తన దూతలను ఉంచుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అమెరికా దేశంలో అంతర్యుద్ధం అంటే లోపల తెల్ల జాతి నల్ల జాతి అనే యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అప్పుడు అబ్రహాం లింకన్ చాలా కలవరానికి గురయ్యాడు. దేశం ఏమైపోద్దో అన్నట్లుగా. ఆయన ఎక్కువగానట ఈ అధ్యాయాన్ని తరచూ చదువుతూ ఉండేవాడని చాలా మంది చెప్తారు. ఆయన పొడవైన వేళ్ళు ఈ అధ్యాయాన్ని స్మరిస్తూ ఉండేవాడని తెలుస్తుంది. ఆయన ఆఫీసులో ఒక బైబిల్ ఉండేదట. ఆ బైబిల్ అంతటిలో ఈ అధ్యాయమే అంటే కీర్తన గ్రంథం 34వ అధ్యాయమే ఎక్కువగా మాసినట్లు నలిగినట్లు ఎక్కువగా వాడిన ఛాయలు కనిపిస్తూ ఉంటాయట. అబ్రహాం లింకన్కే కాదు, చాలా మందికి ఈ అధ్యాయము చాలా ఇష్టమైన అధ్యాయం. దానికి కారణం మన ప్రియమైన దేవుడు వేస్తున్న కంచె. ఆయన పిల్లలకు చేయబడి ఆయన సిద్ధపరిచిన వాగ్దానము ఇందులో ముద్రించబడింది. తన పిల్లల చుట్టూరా ఆయన తన దూతలను కాపుదలుగా ఉంచాడు. ఓసారి ప్రపంచ సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు దేవదూతలు అనే తన గ్రంథంలో దేవదూతల మీద ఒక పుస్తకం రాశారు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూతలు విశ్వాసును కాపాడతారు అని వ్రాస్తూ ఆయన ఒక జరిగిన సంఘటనని వ్రాస్తారు. ప్రపంచ సువార్థికుడైన బిల్లీ గ్రహం గారు జాన్ పేటన్ అనే ఒక మిషనరీ ఆయన ఒక ప్రాంతంలో అంటే ఒక దీవుల్లో సేవ చేస్తూ ఉంటాడు. అయితే ఒక రాత్రి హెడ్డిసన్ అనే దీవుల్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక అడవులలో, అదొక ద్వీపం, ఆటవికులు అంటే ఆ గిరిజనులు అక్కడ వాళ్ళు ఈ మిషనరీ ఇంటిని అంటే మిషనరీ అంటే దేవుని సేవ కొరకై ఆ అడవికి లేదా ఆ ప్రాంతానికి పంపబడిన వాడు ఆ ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఈ తెగళ్ళవారు, గిరిజన తెగళ్ళవారు, ట్రైబల్స్ అలాంటి వాళ్ళు ఈ మిషనరీ ఇంటిని ముట్టడించారు రాత్రిపూట. అయితే ఈ పేటన్ దంపతులను చంపాలని వారు వచ్చారు. ఆయన భార్య ఈయన రాత్రంతా ప్రార్థిస్తారు. అదో భయంకరమైన రాత్రి. అక్కడ వీళ్ళకి భాష, వాళ్ళ భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష వాళ్ళకి రాదు. వాళ్ళు మృగాల్లాగా ఉంటారు, ఆటవికులు. మమ్మల్ని కాపాడు అంటూ దేవునికి వారు మొరపెడుతూ వచ్చారు. తెల్లవారింది. వచ్చిన వారందరూ జారుకున్నారు. అక్కడ ఒక్కళ్ళ లేరు. దేవుడు అనుగ్రహించిన సంరక్షణకు ఈ భార్యాభర్తలు ఇద్దరు సేవకులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఓ సంవత్సరం ఇలాగే దొర్లిపోయింది. అయితే ఆటవిక జాతిలో ఆ అడవిలో ఒక నాయకుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. ఈ సేవకుడి దగ్గరికి వచ్చాడు పేటన్. అతను పోయిన లాస్ట్ ఇయర్ మా ఇంటిని తగలబెడదామని, మమ్మల్ని చంపేద్దామని మా భార్య భర్తలని వచ్చావు కదా, నువ్వు ఎలా మారావు అని అడిగితే అతను చెప్తాడు. మరి మమ్మల్ని చంపడానికి వచ్చావు కదా, ఆ రాత్రి చంపకుండా మా ఇల్లు తగలబెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయావు?
అని ఈ సేవకుడు పేటన్ అడుగుతాడు. అందుకు నాయకుడు చెప్తాడు, ఆ రాత్రి మీ దగ్గర ఉన్నది ఎవరు? మా దగ్గర ఎవరూ లేరే, నేను నా భార్య ఉన్నాము అంతే అంటాడు. ఆ సేవకుడిని అంటాడు కదా అతను, అలా కాదు, చాలా మంది సైనికులు ఉన్నట్లుగా మేము చూచాము. వాళ్ళ దుస్తులు ప్రకాశవంతంగా ఉన్నాయి, వాళ్ళ చేతుల్లో ఖడ్గాలున్నాయి, వాళ్ళు మీ ఇంటి చుట్టూ పర్యవేక్షిస్తూ ఉన్నారు. మాకు భయం వేసి వెళ్ళిపోయాం అన్నాడు ఆ గిరిజన నాయకుడు. దేవుడు తన దూతలను పంపాడని ఈ సేవకుడికి అర్థమైంది. ఈ విషయం ఆ నాయకుడు కూడా ఒప్పుకున్నాడు. నిజమే, ప్రమాదాల మధ్యలో ఉన్న తన విశ్వాసుల్ని, తన బిడ్డల్ని కాపాడడానికి దేవుడు తన సైన్యాన్ని తప్పక పంపిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలమందు దేవుడు ఎన్నడూ కూడా తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. ఆపదలో ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా గాని తన దూతల్ని సంరక్షణగా ఆయన ఇచ్చేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలియుండును అన్న మాట ఈ రోజున జరుగుతుంది. దేవుడు మీకు కూడా తన దూతల్ని, మీకు మీ కుటుంబాలకి, మీరు ఒక్కరిగా ఉండొచ్చు, మీరు ఇంట్లో లేదా చాలా దూరం ఊరికి బయటగా ఉండొచ్చు, మీరు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ మీరు ఏ విషయంలో కూడా కలవరపడవసల్లా దేవుడు తన దూతల్ని మీ ఇంటికి కాపలాగా ఉంచమని ప్రార్థించి పడుకోండి. లేదా అటువంటి ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీ దూతలు మాకివ్వండి అని ప్రార్థించి ప్రయాణం చేయండి. దేవుడు తన దూతల్ని మీకు కాపుదలుగా ఇచ్చునుగాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ అందు భయభక్తులు కలిగిన వారికి దేవదూతలను ఇస్తారు, భయభక్తులు కలిగిన వారికి అన్ని సమకూడేలాగా జరిగిస్తారు. భయభక్తులు కలిగిన వారికి ఏది తక్కువ చేసే దేవుడు కాదు. నిజంగా ఒక భయము భక్తి గనక మా జీవితాలలో ఉంటే ఏ సమయానికి ఏది కావాలో ఆ వ్యక్తులకి, ఆ కుటుంబాలకి మీరు అనుగ్రహించే దేవుడి కనుక ఈ ఉదయకాలం ముందు ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి మీ అందు భయభక్తులు కలిగిన వారిగా జీవించి మీ ద్వారా అనేకమైన మేలు, దీవెనలు, ఆశీర్వాదాలు, అలాగే సెక్యూరిటీగా మీ దూతల్ని వాళ్ళకి దయచేయమని, వారిని మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ ప్రయాణాలలోనైనా వారికి భద్రతను, క్షేమాన్ని దయచేయండి. వారి ఇంటిలో అందరూ ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ఏ ఆందోళన లేని వారిగా దూతలు మా కాపుదలగా ఉన్నారు అన్న ధైర్యాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్క విషయంలో కూడా వారి అవసరతలన్నీ కూడా మీ నామములో తీర్చమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలం మందు